హిందువులు దేవుడికి పెట్టే ప్రసాదం, నైవేద్యం వంటి వాటిలో పచ్చకర్పూరం ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఈ పచ్చకర్పూరం ఎందుకు ఉపయోగిస్తారు? పచ్చకర్పూరం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు యొక్క మాను, వేర్లు, కొమ్మలు నీటిలో మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్నే పచ్చకర్పూరం అంటారు. అంతేకాదు కళ్ళకు పెట్టుకునే కాటుక కూడా పచ్చకర్పూరంతోనే చేస్తారంట. పచ్చకర్పూరం గ్యాస్ నివారణకు, నీటి విరోచనాలను అరికట్టడానికి, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను కూడా నివారిస్తుందట. అంతేకాదు చిటికెడు బెల్లం, చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందంట. పచ్చకర్పూరాన్ని వెన్నతో కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం ఉమ్మితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుందని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం మన హిందూ మతం. హిందువులు ఏదో ఒక రూపంలో ప్రకృతిని పూజిస్తూనే ఉంటారు. అలాగే తమలపాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. తమలపాకును తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకులో ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్ తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు తమలపాకు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. అంటే ముసలితనంలో మార్పులు కట్టడి చేస్తుందంట. తమలపాకు రసంను గొంతు నొప్పి నివారణ కూడా ఉపయోగిస్తారట. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులకు నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతిపై ఉంచుతారట. అంతేకాదు తమలపాకుకు నూనె రాసి గాయంపై కడితే త్వరగా తగ్గిపోతుందని కూడా నమ్ముతారు. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ తమలపాకును దైవంగా భావించడంలో అసలు తప్పే లేదు.